అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒక్కటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. వీళ్ళకి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు, అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ రాశికి అధిపతి మనకు తెలుసు బుధుడయ్యారు. బుధుడేమో 2వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి చాలా హ్యాపీ 15 డేస్ కింద మనం తీసుకోవాలి, పరిగణించుకోవాలి. ఎందుకంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు, సన్ మెర్కురీ కలుస్తున్నారు. సో తప్పక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్లోకి వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. తప్పక శ్రమపడి అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే మనకి తెలిసి 9th లార్డ్ ఏమో 10th లో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏదైనా పని ఆగిపోతే మాత్రం తప్పక ముందుకు దూసుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే బ్లెస్డ్ పీపుల్ అనే చెప్పాలి. అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. అదొకటి కాకుండా కుటుంబ పరంగా వీళ్ళకి స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దూరపు దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కలుసుకునే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, బంధుమిత్రుల కలయిక అనేది మనకి బాగా కనిపిస్తోందన్నమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా దిగుతున్నారు 4th హౌస్కి, ఓన్ హౌస్ అంటే
మెర్కురీ లార్డ్ అయ్యారు ఈ హౌస్ కన్యకి. సో తప్పక వీళ్ళకి ఈ 15 డేస్ చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేస్తారు, అందరితో కలుసుకోవడం అనేది మనకి కనిపిస్తోంది, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అనేవి కూడా కొంతవరకు తగ్గుతాయి అనే చెప్పాలి. ఖర్చులు అనేవి కామన్, అందరికీ మనం ఖర్చు లేకుండా మన రోజువారీ జీవితం కూడా గడవదు. సో ఖర్చులు అనేవి కూడా శుభ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ రంగంగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, లేకపోతే గోల్డ్ కొనుక్కోవాలి, ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవాలి అనుకునే సూచన వచ్చి ముందుకు సాగే ఒక 15 రోజుల కింద మనం తీసుకోవచ్చు ఈ నెలలో. సో తప్పక వీళ్ళందరికీ ఏంటంటే అన్నిట్లోనూ ఈ 15 రోజులు సక్సెస్ సాధించే ఒక మంత్ కింద, అలాగే ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. కుటుంబ పరంగా స్టేటస్ నేను ఇందాక చెప్పాను, ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్, అంటే పిల్లలు కూడా ఏంటంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఎవరికైనా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి పార్ట్నర్ రావడం కానీ, వాళ్ళు అనుకున్నది రావడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, సన్నిహితంగా ఉండడం కానీ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఏ పని చేసినా వీళ్ళకి సక్సెస్ అనేది తప్పక గ్యారంటీ ఈ 15 రోజుల్లో బాగుంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా బాగుంది, వాళ్ళకి అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళకి పై చేయి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కాంపిటీటర్స్ కన్నా బాగా ఎక్కువ రాబడి అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో దూసుకెళ్ళే ఒక 15 డేస్ కింద మనకు కనిపిస్తోంది, తప్పక బాగుంటుంది. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ రాబడి ఇచ్చే అంటే అందుబాటులో ఉంటుంది, లోన్ అనేది బాగుంటుంది ఈ 15 రోజులు ఎవరికి, మిథున రాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతోంది. 10th లార్డ్ కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. 9th లార్డ్ 10thలో ఉన్నాడు కనుక తప్పక కొత్తగా ఇంట్లోంచి బిజినెస్ చేయాలి, ఎస్పెషలీ మహిళలు చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఇదొక స్టెప్పింగ్ స్టోన్ కింద పనికొస్తుందన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బుధవారం గణపతికి పూజ చేయడం చాలా మంచిది, గరిక పెట్టండి ఇంకా మంచిది. ఎందుకంటే దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, ఎస్పెషలీ పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళకి అనుకున్నది సాధిస్తారు, ముందుకెళ్తారు కూడాను. అండ్ ఆల్సో గణపతి పూజ చేసినప్పుడు ఎప్పటికైనా సరే అడ్డంగాలన్నీ కొంతవరకు తొలగిపోతాయి కనుక తప్పక లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. మనం మాట్లాడుకునేది ఏంటి 15 రోజులకే. సో ఏదైనా జాతక రీత్యా మనం ఎప్పటికైనా మనం పరిహారాలు ఇస్తే అది వేరేలా ఉంటుంది, దాన్ని బట్టే మనం జాతిరత్నం కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి రాశి బట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది, దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి,
మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించుకున్న తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు, ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.